ఇదేంటమ్మా, నువ్వు వెళ్తే ఖచ్చితంగా కనుక్కుంటావనుకున్నాను. అలాగని మనం డిసప్పాయింట్ అవ్వాల్సిందేం లేదు మావయ్య. నాకు కిడ్నీ ఇచ్చిందెవరో ఖచ్చితంగా తెలుస్తుంది. నాకు ఆ దారి దొరికింది. గుండు, నీకు కిడ్నీ ఎవరిచ్చారో తెలిసే దారుందా? ఎలా? ఏంటా దారి? వైష్ణవి, నువ్వెందుకంత క్యూరియాసిటీగా ఫీల్ అవుతున్నావు? అయ్యో, అలా అంటారేంటి బావగారు? గుండు ప్రాణాలు నిలబెట్టిన దేవత ఆవిడెవరో తెలిసిన దారి దొరికింది అంటే కొంచెం క్యూరియాసిటీయే కదా. చెప్పు గుండు, ఏంటా దారి? ఏం లేదు, హాస్పిటల్లో పనిచేసే ఒక నర్సు నాకు కిడ్నీ ఇచ్చిన అమ్మాయిని చూసిందంట. తన వివరాలు పూర్తిగా తెలియదంది. ఈసారి ఆ అమ్మాయి కనిపిస్తే ఖచ్చితంగా చెప్తాను అని చెప్పింది. అదొకటే ప్రస్తుతానికున్న హోప్ నాన్న. ఏంట్రా ఇది? చిన్నప్పుడే పురిట్లో ఎవరో ఎత్తుకుపోయారు. తన కోసం ఇప్పటికీ వెతుకుతున్న దొంగ దొరకడం లేదు. ఇప్పుడు ఈ తల్లికి కిడ్నీ ఇచ్చి ప్రాణం నిలబెట్టిన దేవతకి కృతజ్ఞతలు తెలుపుదామంటే తనెవరో కూడా తెలియట్లేదు. ఎందుకు తన జీవితంలో ఎవరిని కలవాలనుకున్నా కలవలేకపోతోంది? ఏంటి వైష్ణవి, ఏదో టెన్షన్ పడుతున్నట్టున్నావు? టెన్షనా? అబే అదేం లేదే. కొంచెం బాధపడుతున్నాను గుండు. ఎందుకు? ఎందుకంటావేంటి? కన్న కూతురి కోసం ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు. తను ఎప్పటికీ కనబడలేదు. కనపడుతుంది అన్న నమ్మకం కూడా లేదు. కనీసం నీకు కిడ్నీ ఇచ్చి ప్రాణదానం చేసిన అమ్మాయి అయినా కనపడితే ఏదో కొంచెం బాగుండేది. తను కూడా దొరకట్లేదు కదా. తను కూడా నీ కూతురులాగే మిస్ అయిపోయింది కదా అని నేను బాధపడుతున్నానంతే. నువ్వేమీ అంత బాధపడనక్కర్లేదు. నా కూతురు రావాల్సిన రోజు ఖచ్చితంగా వస్తుంది. కానీ త్వరలోనే నాకు కిడ్నీ ఇచ్చిన అమ్మాయి ఎవరో ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఎలా తెలుస్తుంది గుండు? ఆ నర్సేమో మళ్ళీ ఆ అమ్మాయిని చూడాలి, ఆ అమ్మాయితో మాట్లాడాలి, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇదిగో నీకు కలపాలి. ఇవన్నీ అయ్యే పనులేనా? ఆ అమ్మాయిని నర్సు కలవకపోయినా నర్సు ద్వారా ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునే ఛాన్స్ ఉంది వైష్ణవి. 1-2 రోజులు చూస్తాను. ఆ అమ్మాయి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి నర్స్కి కనిపించిందా ఓకే, లేదంటే నర్సునే మన ఇంటికి పిలిపించి తను చెప్పే పోలికల ప్రకారం ఆర్టిస్టుతో స్కెచ్ గీయిస్తాను. సో తను ఎలా ఉంటుందో మనకి తెలిసిపోతుంది. అలా తను ఎవరో తెలుసుకుంటాను. స్కెచ్ గీస్తుందంట. స్కెచ్ అదే జరిగిందంటే అది వెతుకుతున్న కూతురు దానికి కిడ్నీ ఇచ్చింది ఒక్కరే అని తెలిసిపోతుంది. ఈ విషయాన్ని అస్సలు లైట్ తీసుకోవటానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏ ఆధారాలు దొరకకుండా చెయ్యాలి. ముందు మా నర్సంగ చూడాలి. ఉషా, నువ్వు కూరగాయలు కట్ చేసి నేను వెళ్ళి వంట చేస్తాను. సరే అక్క.
మెల్లిగా ఒక్కొక్క పని నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ కూడా వెళ్తున్నావు కదా, ఆ వంక పెట్టి మళ్ళీ ఇంట్లో వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో నేను ఫేస్ చేశాను. ఆ ఇబ్బందులు నీ కలగకూడదు. అక్క, నిజంగా నాకు సొంత అక్కున్నా ఇంతలా నన్ను చూసుకోదేమో. ఇప్పుడు నేనున్నాను కదా, చూసుకుంటున్నాను కదా, నేను నీ సొంత అక్కనే అనుకో. త్వరగా కచ్చి. ఆ అత్తయ్య ఏంటి? పిలిచింది నిన్ను కాదు, తనని. ఏంటండి? నాకు కొంచెం హెడేక్గా ఉంది, కషాయం చేసి తీసుకురా. కషాయమా? ఏంటి కషాయం అని నోరు అలా వెళ్ళబెడుతున్నావు? ఏంటి కషాయం పెట్టడం రాదా? అత్తయ్య తనకి రాదేమో, నేను పెట్టి తీసుకొస్తాను. ఆహా, నువ్వు పెట్టి తీసుకొస్తావు, అదేం చేస్తుందంట? హ, ఇంటి కోడల్ని అయిపోయానని కాలు మీద కాలేసుకుని కూర్చుంటుందా? ఆ, తనకి రాదు అంటుంది కదా అత్తయ్య. రాకపోతే నేర్చుకోవాలి. నీకొచ్చు కదా, నువ్వు చెప్పు, నేర్చుకుని తెచ్చివ్వు. పర్వాలేదులే. ఇదిగో ఉషా, నాకు కడుపులో కొంచెం మంటగా ఉంది, జ్యూస్ పట్టుకురా. ఏ ఆగక్షిత, ఏంటి? ఏంటి ఆర్డర్ వేసి వెళ్ళిపోతున్నావు? ఏమైంది? జ్యూస్ అడిగాను, మీ పెద్ద కోడలేదో మాట్లాడుతుందంటీ. ఏంటి? అది కాదత్తయ్య గారు, మీరంటే ఇంటికి పెద్ద సరే, మీరు తలనొప్పిగా ఉంది కాస్త కషాయం పెట్టమని అడిగారు, కోడలుగా తను తీసుకురావాలి. తినకేమైంది? జ్యూస్ పెట్టుకుని రా అని ఆర్డర్ వేసి వెళ్ళిపోతుందే, ఏ తను చేసుకోలేదా? అంటే ఉషా అక్షిత ఈక్వల్ అంటావా? కాదంటారా? ముగ్గురం ఇక్కడ సమానమే కదా, ముగ్గురం మీ ఇంటి కోడలమే కదా. ఆహా, అవును కదా అని చెప్పి నేను ఇప్పుడు ఊరుకుంటే మీరు కూడా ఒకప్పుడు ఇంటి కోడలే కదా, మీ పని మీరు చేసుకోండి అంటావా? అక్క అలా అనలేదు కదండి. అంటుందండి, ఇవాళ నన్ను అంటుంది, రేపు ఆంటీని అంటుంది. ఏంటి ఏంటి గొడవ? ఆ, గొడవ ఈవిడి గారింట్లో ఉంటే గొడవ కాక ఇంకేముంటుంది? ఏమైంది? ఏం లేచంటి, అత్తయ్య గారికి హెడేక్ గా ఉంది, కషాయం పెట్టమని ఉషను అడిగారు. నాకు రాదు అంటే సరే నేర్చుకుని పట్టుకుని రమ్మన్నారు. అంతవరకు బానే ఉంది. ఇప్పుడు అక్షిత కూడా వచ్చి తనేదో ఇంటి పని మనిషిలాగా జ్యూస్ పట్టుకుని రమ్మని ఆర్డర్ వేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే తిరిగి నేనే గొడవ పడుతున్నానని అంటున్నారు. మమ్మీ కషాయం ఇచ్చిన దానివి అక్షితకి జ్యూస్ ఇస్తే అరిగిపోతావా? అలా అంటావేంట్రా? అక్షిత తన జ్యూస్ తను చేసుకోలేదా? ఏమండి, ఉషాకి కషాయం పెట్టడం రాదు అంటే నేర్చుకోమని చెప్తున్నారు. మరి అదే మాట అక్షితకెందుకు చెప్పరండి?